కేసీఆర్ అనే యవధరాజు నాకు 6 నెలల నరకం అనే శిక్ష వేశాడని 6 నెలలు కొట్లాడి ప్రజల ఆశీర్వాదంతో బయటపడ్డానని బీజేపీ నాయకులు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం అడవితుమ్మలపల్లి గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కళ్యాణ లక్ష్మి రూపంలో పుస్తలు కట్టడానికి 2,000 కోట్లు ఇచ్చి పుస్తలు తెంచి 45,000 కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నారని అన్నారు. కేసీఆర్ బానిసలు చెప్పే దొంగ మాటలు నమ్మవద్దని బీజేపీని గెలిపించాలని కోరారు. భూలోకంలో నరకాన్ని అనుభవించి వచ్చినాడు. నేను యమధర్మరాజు ఉంటాడు కదా, ఎక్కడ ఉంటాడు? పైన ఉంటాడు. ఎవరైతే తప్పు చేసి పై లోకానికి పోతాడో వాళ్ళకు యమధర్మరాజుతాడు. జర ఉండు. ఆ యమధర్మరాజు ఏం చేస్తాడు? వీడు పుణ్యం చేసినాడా పాపం చేసినాడు అని చెప్పి శిక్ష ఎత్తాడు. కానీ కేసీఆర్ గారు మాత్రం ఈ యమధర్మరాజు భూలోకంలో శిక్ష చేసాడు. 6 నెలలు వేసాడు. 6 నెలలు వేస్తే నా హుజరాబాద్లో రోడ్లు వేసిండు, మోర్లు కట్టిండు. మీకు కట్టాడు, ఎందుకంటే అయిపోయింది, డేట్ వచ్చింది కాబట్టి ఆ ఛాన్స్ లేదు. నా దగ్గర రాత్రి సిమెంట్ రోడ్లు వేసిండు, రాత్రి డాంబర్ రోడ్లు వేసిండు, రాత్రి మోర్లు కట్టిండు. ఎన్ని కుల సంఘాలతాన్ని భవనాలు పో సాంక్షన్ అన్నాడు, ఎన్ని గుళ్ళతాన్ని సాంక్షన్ పోరాడు. ఒక్కడి కాదు, నా దగ్గర కాదు, 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4,000 కోట్లు.